అందరికీ నమస్తే. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ 33% చాలా గ్రేట్గా చెప్పుకున్నారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తీరా చూస్తే నొప్పేందో ఆడ నిలిచింది. సింగరేణి గనుల్లో ఈరోజు కార్మికులందరూ కూడా బగబగ మండిపోయినారు. నిజానికి వాళ్ళ కష్టం, వాళ్ళ రక్తం, వాళ్ళ చెమట ఆ బొగ్గుతోన మనకంతా వెలుగు వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితాలనే చీకటి తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు. ప్రతి సంవత్సరం వాళ్ళకు బోనస్ ఇస్తారు. ఇవి కొత్తగా తెలంగాణ వచ్చినాకనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చారు, కాంగ్రెస్లో ఇచ్చారు. 33% ఇచ్చిన గ్రేడ్గా చెప్పుకున్నారు. అంటే పాపం సింగరేణి కార్మికులు కదా, వాళ్ళకి ఏం తెలుసు 33% అంటే ఏదో లెక్క చెప్పొచ్చు అనుకున్నారో ఏమో, లేదా అందరిని మోసం చేసినాం కదా, ఇంకా సింగరేణి కార్మికులను కూడా ఒక దఫా మోసం చేసేస్తే వాళ్ళు కూడా ఒక లొల్లి అయిపోతుంది, ఒక పని అయిపోతుంది అనుకున్నారో ఏమో. ఎంత దారుణం జరిగిందంటే ఈరోజు సింగరేణి కార్మికులు ఆ మందమర్రి గేట్ దగ్గర, మిగతా గేట్ల దగ్గర ఈ ఐఎన్టీయూసీ వీళ్ళ అనుబంధ సంఘం ఉంది కదా, ఆ కార్మికులను, ఆ లీడర్లను, ఆ కార్మిక సంఘ నేతలను అడుక్కున్నారు. ఇదా మా కష్టమని. ఏం చేసింది తెలుసా? 33% పేరుతో జరిగిన మోసం ఏందో మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇది గ్రోత్ రేట్ 2022-23ల 2222 కోట్లు లాభం. ఈసారి 4701 కోట్లు, డబల్ వచ్చింది. ఎందుకు గ్రోత్ వచ్చిందంటే వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారు, వాళ్ళు కష్టపడ్డారు. నిజానికి సింగరేణి కార్మికులు, నేను ఒకసారి సింగరేణి బొగ్గు గనుల్లోకి పోయినా, యాజ్ ఏ జర్నలిస్ట్గానే పోయినా, కొంతమంది జర్నలిస్ట్తో కలిసిపోయినా. పోతే 5 నిమిషాలు ఉండలేకపోయినా లోపల. మొత్తం ఇక మనం బతికి బట్ట కడతాం అని చెప్పడానికి అవకాశమే ఉండదు. మనం పోయిన వాళ్ళు మళ్ళీ వస్తామని గ్యారంటీ ఉండదు. సింగరేణి కార్మికులు పోయేటప్పుడు వాళ్ళ గ్రామ దేవతలు అక్కడ ఉంటాయి స్టార్టింగ్లో, అక్కడ మొక్కి అమ్మ మేము మళ్ళీ ప్రాణాలతో బయటకు వస్తారు చూడని చెప్పి మొక్కి పోతారు లోపలికి. వాళ్ళు అంత కష్టపడతారు. వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ కీళ్ళు మోకాళ్ళు అరుగుతాయి, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, లోపల బ్రీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా కొన్ని ప్లేసుల్లో విషవాయువులు ఉంటాయి, అవి కూడా పిలిచి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ రాయి వచ్చి ఎప్పుడు నెత్తిన పడుతుందో తెలియదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భూమి లోపలికి పోయిన తర్వాత ఎంత లోపలికి పోతారు వాళ్ళు, దగ్గర ఒక 15-20 కిలోమీటర్లు లోపలికి పోతారు, ఇంకా కొన్ని ప్లేసులు ఇంకా లోపలికి పోతారు. అంత లోపలికి పోయిన మనుషులు మళ్ళీ బయటకు వస్తారనే గ్యారంటీ లేని బతుకులు వాళ్ళకు ప్రతి ప్రభుత్వం దసరా వస్తే ఆ లాభాల నుంచి బోనస్ ప్రకటిస్తారు. ఇప్పుడు 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 100 రూపాయలకి వెళ్ళి 33% మీకు బోనస్ ఇస్తామంటే ఎంత? 33 రూపాయలు. నేను చిన్నగా చెప్తున్నా, 100 రూపాయలకి ఈజీగా అర్థం కావాలి అందరికని చెప్తున్నా. 100 రూపాయలు లాభం వచ్చింది, 100 రూపాయలు లాభంలోకి వెళ్ళి 33% అంటే 33 రూపాయలు. వీళ్ళు ఏం చేసింది తెలుసా? చాలా తెలివిగల వాళ్ళు కదా వీళ్ళు, వాళ్ళని కూడా మోసం చేయాలని డిసైడ్ అయిన వాళ్ళు కదా. 100 రూపాయలకి వెళ్ళి ఒక 50 రూపాయలు తీసి పక్కన పెట్టేసిండ్రు. 50 రూపాయలు ఏంటంటే విస్తరణ కోసం అని చెప్పిండ్రు. సింగరేణి విస్తరణ కోసం 50 రూపాయలు ఖర్చు పెట్టి మిగతా 50 రూపాయల్లో 33% ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది? 33% ఇస్తే 33 రూపాయలు వచ్చే కాడ 15.5 వచ్చింది, 15.5-16 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు 100 రూపాయలకి వెళ్ళి వీళ్ళకి 33 రూపాయలు పోతే మిగతా 60 రూపాయలు లేవా విస్తరణ కోసం? ఉన్నాయి కదా. కానీ అట్లా కాదు, ఇట్లా చేసిండ్రు, వాళ్ళని లాస్ చేసిండ్రు. ఎట్లా నష్టం చేసిండ్రు? బగబగ మండుతున్నారు వాళ్ళు పొద్దుగాల నుంచి. 2023-24 గతంలో ఏం జరిగింది? 32% ఇచ్చిండ్రు. ప్రాఫిట్ 2222 కోట్లు ప్రాఫిట్ వస్తే దానిలోకి వెళ్ళి 33% వేస్తే 711 కోట్లు వచ్చినాయి. 711 కోట్లు మొత్తం కార్మికులకు పంచిర్రు. తర్వాత 2023-24లో 33%, 33% 1% పెంచినామని చెప్పుకున్నారు. ఎంత తెలివితేటలు చూడు. ఇది ఆప్కో దోరో మేరకు దో ఉంటుంది చూడు ఒకటి వీడియో, ఆ టైప్. ఇది నీకు 2 నాకు 2, ఈయన 2 వేసుకోవాలి, ఆయనకు 1 వేయాలి. 4700 కోట్లు లాభం వస్తే ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పాన్షన్ అంట 2289 కోట్లు పక్కన పెట్టేసి కేవలం 2412 కోట్లకి వెళ్ళే వీళ్ళు 33% ఇచ్చారు. వాళ్ళు కష్టపడి వాళ్ళ రక్తం ధారపోసి, చెమట ధారపోసి, వాళ్ళ జీవితాలను వదిలేసుకొని వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యి భూమిలో నుంచి బొగ్గును తీసుకొచ్చి కష్టపడితే లాస్ట్కు ఏమైంది? వాళ్ళకు కూడా మసి పూసిర్రు, వాళ్ళకి మసి మిగిలిచ్చారు రాజుకి. యాక్చువల్గా ఇది డబల్ రావాలి. 796 కోట్లు ఉంది కదా, నాకు తెలిసి అది ఒక 1500 కోట్ల నుంచి 1600 కోట్ల వరకు రావాలి. వస్తే వాళ్ళ లాభాలు వచ్చి వాళ్ళ లాభాలకి వెళ్ళి ఈడేం రేవంత్ రెడ్డి గారు బొగ్గు గనులు పోయి బొగ్గు దువ్వినోళ్ళు కాదు. మిగతా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు శ్రీధరబాబు గారో, పొన్నం ప్రభాకర్ గారో ఇంకోరో పోయి ఆ బొగ్గు గనుల లోపలికి పోయి వాళ్ళు ఏం తవ్వుకొచ్చి తట్టలు వేసుకొని మీదికి రాలేదు. అసలు వీళ్ళని తీసుకుపోయి పెట్టాలి. వీళ్ళు ఏసీ కార్లో తిరుగుతారు, పొద్దుగాలేస్తే ఏసీ, ఇంట్లో ఏసీ, ఆఫీసులో ఏసీ, సెక్రటరీలో ఏసీ, 5 నిమిషాలు కూడా కరెంటు పోదు సెక్రటరీలో, అంతా జనరేటర్ అంతా సెట్ అయి ఉంటుంది. ఈ ఏసీల్లో కూర్చొని ఈ లోపల గనుల్లోకి పోయి బతికొస్తారో రారో అనే డౌట్ మీద లోపలికి పోయిన వాళ్ళు లోపల వాళ్ళ చెమట వచ్చి వాళ్ళ రక్తం దారపోసి కష్టపడతారు కదా,
వాళ్ళతోనే గేమ్లు ఆడింది. ఇప్పుడు వాళ్ళకు 1,000 కోట్లు రావచ్చిన కాడ 796 కోట్లే ఇచ్చారు. దీనికే మళ్ళీ పెద్ద ఒక ఘనకార్యంగా ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టుకొని పక్కన ఫైనాన్స్ మినిస్టరు, ఈ పక్క ఈయన మొత్తం మేమే ఉద్ధరిస్తున్నాం, సింగరేణి కార్మికులు మొత్తం ఉద్ధరిస్తున్నాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఈరోజు ఏమైందంటే కాంగ్రెస్ నన్ను అడ్డుకున్నారు. చదువుకున్న వాళ్ళు సింగరేణి కార్మికులు అంటే ఒకప్పుడు సింగరేణి కార్మికులు చదువు ఉండేదో లేదో, కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామంది సింగరేణిలో పనిచేస్తున్నారు. వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏం లెక్క మీది, ఏం కథ, మీ కార్ఖానా ఏంది, మీ పత్రం ఏంది, ఏంది ఈ మోసం అని చెప్పి నిలదీసిండ్రు. ఇట్లా ఉంటుందా లెక్క? లాభాలకు వెళ్ళి 33% ఇస్తారా, లేకపోతే లాభాలకు వెళ్ళి మొత్తం తీసేసుకొని మిగిలిన దానిలోకి వెళ్ళి చెప్తలేను. వీళ్ళు చేసేదంతా రోజు ఇదే పని, రోజు ఇదే ఎగదోసి దేవుడా నీ ఇష్టం పట్టుకో, నీ ఇష్టం వచ్చిన నేను పట్టుకో, మిగతాయి మాత్రం మేము తీసుకుంటామంటారు. దేవుడు ఎట్లా పట్టుకోడు కదా, మొత్తం వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు కష్టపడతారు, వీళ్ళు మొత్తం ఓ పని చేయాలి. మంత్రివర్గము, ముఖ్యమంత్రి అందరిని తీసుకుపోయి ఆ సింగరేణి గన్నులో ఒక 4 రోజులు పనిచేసినండి, తెలుస్తుంది మీకు ఆ కష్టమేందో. లేదా వీళ్ళని ఎట్లా మోసం చేస్తారు మీరు? నేను ఒక కార్మిక లీడర్తో మాట్లాడతా, ఒకసారి విందాం, వాళ్ళ బాధ విందాము. రాజిరెడ్డి గారని టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం లీడర్